ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రశ్న మన ముందుంది. అది ఎట్టి ప్రశ్న అంటే, నువ్వు ప్రార్థన ఏమని చేస్తున్నావు? ప్రార్థిస్తున్నావు, ఎడతెగక ప్రార్థిస్తున్నావు, అనుదినము ప్రార్థిస్తున్నావు. ఏకాంత ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, సహవాస ప్రార్థన, ఇలా ఎన్నో. కానీ నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఏమని ప్రార్థిస్తున్నావు? నీ తోటి వారితో ఏం ప్రార్థిస్తున్నావు చెప్పగలవా? పౌలు అయితే ఒక ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఆ ప్రార్థన చూద్దాం రండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీ అయితే నేను రెడీ అని చెప్పరా? నేను రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. రండి వెళ్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 11, 12 కలిపి చదివితే బాగుంటుంది. చదవండి. రెండవ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనములు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నందునట్లు మేలు చేయవలనని ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది ఎటువంటి ప్రార్థన? ఇది ఎవరి కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అసలు ఈ విన్నపం ఎట్టిది? దీని ఎత్తు లోతు ఎంతటిది? ఆలోచన చేయబోతున్నాము. మా కొరకు ప్రార్థించండి అని చెప్పుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విన్నపం ఉంటుంది. అది ఎలాంటి విన్నపములు? నేను ఇల్లు కడుతున్నానండి, దానికి డబ్బులు సమకూర్చబడాలని ప్రార్థన చేయండి. మా గోడ పక్కన గోడ, మా ఇంటి పైన ఇల్లు, మా చదువులకి ఇంకొక చదువులు, మా పిల్లలకి ఇంకొక తోడుగా ఇంకొక పిల్లలు. ఇంతకంటే ఎక్కువగా ప్రార్థన అవసరతలు వినిపించట్లేని కాలంలోనే ఉన్నాం, కాదంటారా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నామండి, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. ఇలా అడుగుతున్న కాలంలో నీవు ఒక వ్యక్తి గురించి ఇటువంటి ప్రార్థన చేసే స్థాయికి ఎదిగితే ఎంత బాగుంటుందో తెలుసా? రెండవది, నీ గురించి ఇంకొక నాయకుడు లేదా ఒక నాయకుడైనా కనీసం ఇటువంటి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? ఒకటి, నాయకునిగా ఇటువంటి ప్రార్థన చేస్తే బాగుంటుంది. 2, ఒక శిష్యునిగా ఇటువంటి ప్రార్థన చేయించుకుంటే బాగుంటుంది. మన ప్రార్థన లెవెల్స్ అన్ని మారునుగాక. ఆమేన్. వాళ్ళ పేరు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ ఫిజికల్ అవసరతలు కోరుతూ అదే ప్రార్థనగా, అదే కంఠపదంగా. ఏమండి, ఒక మాటను 3 సార్లు చెప్తే అది ప్రార్థన అయిపోద్దా? ఒక సెంటెన్స్ ని పదే రాస్తే ఆన్సర్ షీట్ అయిపోతుందా?
అందంగా, అసలు ఎంత అందంగా అంటే అంత అందంగా రైటింగ్ పెట్టుకొని క్వశ్చన్ పేపర్ని తిప్పి తిప్పి రాస్తే అది ఆన్సర్ షీటేనా? అది ఆన్సరేనా? కాదు. ప్రయాసంత వ్యర్థం అంటాను నేను. పరీక్షల దండగ అంటాను నేను. అలా కాకుండా ఇటువంటి శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్న పౌలు, ఇటువంటి శ్రేష్టమైన ప్రార్థనకు యోగ్యులుగా నిలబడిన తెస్సలోనికయలు, ఆ ప్రార్థనను ఒకసారి గమనిద్దాం. దేవుని మీరు యొక్కయు మాట్లాడుతున్న వ్యక్తి ప్రభువైన మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. వాయిస్ క్లియర్గా ఉందా? మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హల్లెలూయా. కాల్స్ అన్ని యాడ్ అయితే చెప్పండి రెడీ అని. రెడీ మ్యామ్. కాల్స్ అన్ని యాడ్ అయితే చెప్పండి రెడీ అని. నానక్క ఉన్నారా? ఉన్నాను, వినిపిస్తుంది. ఓకే ఓకే అక్క. ఇక చూడండి, ఈ ప్రార్థనను కొంచెం గమనిద్దాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప ఎవరిది? దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప. దేవుని ఒక్కరిదే కృప ఉంటే ఒక పాళ్ళు ఉంటుందేమో, కానీ కుమారుడు కూడా యాడ్ అయితే అది 2 పాళ్ళు అవ్వట్లేదా? అలా మల్టిప్లై అవుతున్న కృప. హల్లెలూయా. 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 చూడండి, అటువంటి డబుల్ పోర్షన్ తో వస్తున్న దేవుని కృప చొప్పున మీ అందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు. ఫస్ట్ ఈ మాటలు మనకి డైజెషన్ అవ్వాలి. ఏమవ్వాలి? డైజెషన్ అవ్వాలి. ఫస్ట్ ఈ మాటలు మనకి డైజెషన్ అవ్వాలి. చూడండి, మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు. ఎంత స్వార్థము లేని మనస్తత్వం. ఎవరైనా ఇలా అంటారు, మిమ్మును బట్టి కావచ్చు, ఎవరిని బట్టైనా కావచ్చు, నా యందు ప్రభువు, ప్రభు యందు నేను మహిమపరచబడాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండుట సహజమే. కానీ ఇది స్వార్థము లేని ఒక ఆలోచన. ఆలోచించండి, మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు. ఇప్పుడు
అలా మహిమ పొందినట్లు ప్రార్థిస్తున్నాడట. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఒక దైవజనుడు ఇలా చెప్పగా విన్నాను. ఒకడట ప్రార్థన చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు వచ్చి అడిగారట, అరే బాబు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు మరి ఇంతకాలం బట్టి, నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది, నీ మొర ఆలకించి నేను వచ్చాను, నువ్వేం కావాలంటే కోరుకో, అది నీకు చేస్తా. కానీ నీ పక్కన నైబర్ ఉన్నాడే, వానికి మాత్రం 2 అంతలు చేస్తా. నీకు 10 తులాలు బంగారం అడిగితే ఇచ్చాననుకో, వానికి 20 తులాలు ఇస్తా అని చెప్తే, ఈ ప్రబుద్ధుడు అన్నాడట, అయితే నాకు ఒక కన్ను పీకే ప్రభా అన్నాడట. ఏమన్నాడు? నాకు ఒక కన్ను పీకే ప్రభా అన్నాడట. ఎందుకు? వాడు కన్ను లేదన్నది కాదు వానికి బాధ, పక్కవానికి 2 పోతాయి కదా. పక్కవానికి ఏమవుతుంది? 2 పోతాయి కదా. నాకన్నా ఒకటే ఉంటది, అట్లీస్ట్ పక్కవానికి 2 పోతాయి. ఇదిగో ఎంత వైలెంట్ ప్రార్థన శిబిరాలు ఉంటాయి. ప్రస్తుతం కంపారిజన్ లో కొట్టుకుపోతున్న అనేక ప్రార్థనలు ఇటువంటివే. ఎటువంటి ప్రార్థనలండి? కంపారిజన్ తో కొట్టుకొని పోతున్న ప్రార్థనలు. అది కంపారిజన్ తో కొట్టుకుని పోతున్న ప్రార్థనలు ఇవేనండి. అలా కాకుండా ఇక్కడ ఒక లెవెల్ ని చూపిస్తున్నారు. ఒక పక్కన ఆయన నామం, ఇంకొక పక్కనేమో ఆయన యందు మీరును. ఒక పక్కన ఎవరు? ఆయన నామం. చెప్పండి, ఒక పక్కన ఆయన నామం. ఒక పక్కన ఆయన నామం. ఈ చెయ్యి చూపించి చెప్పండి, ఎడమ చెయ్య. ఒక పక్కనేమో ఆయన నామం అని చెప్పండి. ఒక పక్కనేమో ఆయన నామం. రెండో పక్కనేమో ఆయన యందు మీరును. చెప్పండి. రెండవ ప్రక్కనేమో ఆయన యందు మీరును. హల్లెలూయా. అలా వారిద్దరూ కూడా క్రీస్తుకు సొంతం కావాలనుకుంటున్నారు, ఆయన నామంనకు సొంతం కావాలనుకుంటున్నారు. ఏనాడైనా ఇటువంటి ప్రార్థన ఒక వ్యక్తి గురించి చేశావా? ఈరోజు చేద్దాం. ఏమని తెలుసా? దేవుని యొక్క కృప మీ మీదకి వచ్చును గాక అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి యేసయ్య, ప్రార్థన ఎలా చేయాలో నా తండ్రి ప్రభువా మాకు నేర్పిస్తున్న దైవమా, మీకే స్తోత్రములయ్యా. నా తండ్రి ప్రభువా, శ్రేష్టమైన ప్రార్థన ఎలా చేయాలో నా తండ్రి ప్రభువా పౌలు గారి ద్వారా నా తండ్రి మాకు బోధిస్తున్న తండ్రి స్తోత్రములయ్యా. ఒక నాయకుడు నా తండ్రి ఎటువంటి ప్రార్థన చేయాలో, ఒక శిష్యుడు ఎటువంటి ప్రార్థన చేయాలో నా తండ్రి ప్రభువా యేసయ్య మాకు తెలియజేస్తున్న దైవమా స్తోత్రములయ్యా.
అవును తండ్రి ప్రభువా, యేసయ్య ఇటువంటి శ్రేష్టమైన ప్రార్థన మేము చేయుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా. తండ్రి ప్రభువా, అవునయ్యా, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున అని ప్రార్థన చేయనప్పుడు తండ్రి, మీ యొక్క కృపయు కుమారుని యొక్క కృపయు డబుల్ పోర్షన్లో నా తండ్రి ప్రభువా కృప దొరుకునట్టుగా ప్రార్థన చేయుచున్నారయ్యా. అటువంటి ప్రార్థన మేము కూడా చేయుటకు కృప చూపుతున్న తండ్రి స్తోత్రములయ్యా. తండ్రి యేసయ్య, మీ నామం మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లుగా అని నా తండ్రి పౌలు గారు స్వార్థము లేని ప్రార్థనను నా తండ్రి ప్రభువా యేసయ్య తెస్సలోనిక సంఘమునకు రాయిచుండగా నా తండ్రి ప్రభువా యేసయ్య, మేము కూడా నా తండ్రి ఎక్కడ కూడా స్వార్థము లేని ప్రార్థన చేయువారంగా ఉండటానికి కృప చూపించుటయ్యా. తండ్రి, ఎక్కడ కూడా మేము కంపారిజన్లో కొట్టుకునే ప్రార్థన మేము చేయువారముగా ఉండొద్దు, కానీ నా తండ్రి ఇతరుల కొరకు నా తండ్రి యేసయ్య భారము కలిగి ప్రార్థన చేయువారముగా ఉండటానికి కృప చూపుతున్న దైవమా మీకే స్తోత్రములయ్యా. అవునయ్యా, మీ నామమును బట్టి ప్రార్థన చేయువారముగా మేము ఉండాలయ్యా. నా తండ్రి ప్రభువా యేసు రాజా, మీ కృప నా తండ్రి ప్రభువా యేసయ్య మా మీద మెండుగా ఉండాలి తండ్రి ప్రభువా. తండ్రి, మేము ఎవ్వరి కోసం మన ప్రార్థన చేయనప్పుడు తండ్రి మీ నామమును బట్టి ప్రార్థన చేయవారుగా, తండ్రి యొక్క కృపను బట్టి ప్రార్థన చేయవారుగా, కుమారుని యొక్క కృపను బట్టి ప్రార్థన చేయువారంగా మేము ఉండాలయ్యా. తండ్రి, కంపారిజన్తో ప్రార్థన చేయువారంగా మేము ఉండొద్దు, కానీ ఒక కంపాషన్తో ప్రార్థన చేయువారంగా మేము ఉండటానికి కృప చూపించండి అయ్యా. నా తండ్రి ప్రభువా, అటువంటి శ్రేష్టమైన ప్రార్థన, నిష్కల్మషమైన ప్రార్థన, స్పష్టమైన ప్రార్థన, నా తండ్రి ట్రాన్స్పరెంట్ ప్రార్థన నా తండ్రి ప్రభువా మేము కలిగి ఉండటానికి కృప చూపుతున్న దైవమా మీకే స్తోత్రములయ్యా. స్తోత్రములు ప్రభువా యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా, ఈ లోకంలో నా తండ్రి ఇల్లు కావాలి, జాబ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ప్రార్థన చేసేవారంగా మేము ఉండక నా తండ్రి ప్రభువా యేసయ్య, మీ యందు నా తండ్రి ప్రభువా మేము ఎదుగులాగున మీ యొక్క కృప నా తండ్రి మేమందరము పొందుకునేలాగన నా తండ్రి ప్రభువా నా తండ్రి మేము ఉండటానికి, మేము ప్రార్థించటానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్న దైవమా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా తండ్రి ప్రభువా యేసయ్య, మా చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇక కొన్ని ప్రార్థనలు ఎలా ఉంటున్నాయంటే, పోనీలే ప్రభా, అట్లీస్ట్ నాకు ఇదైనా ఉంచు, వాడికైతే 2 కళ్ళు పోయాయి, నాకు అట్లీస్ట్ ఒక్క కన్నైనా ఇచ్చు. ఇది కూడా భయంకరమైన వైల్డ్ కంపారిజన్ ప్రార్థనే. ఒక నీతిమంతుడుగా ఫీల్ అవుతూ ప్రార్థిస్తున్న ఒక వ్యక్తి ఆలయం లోపల ప్రార్థన చేసిన ప్రార్థన ఇటువంటిదే కదా. సుంకరి ప్రార్థనకు ఆ లోపల చేస్తున్న ప్రార్థనకు చాలా వ్యత్యాసం ఉంది. కానీ మనం ఆ లెవెల్ ఇక్కడ చూడట్లేదండి. ఇది బియాండ్ అవర్ ఇమాజినేషన్స్. ఈ ప్రార్థన బియాండ్ అవర్ కంపారిజన్స్. నేను అంటాను, ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన, ఇది చాలా ముఖ్యమైన ప్రార్థన. ఈ సెంటెన్స్ లో ముఖ్యమైన భాగం నేను లేను,
గమనిస్తున్నారా? ఒక పక్కన క్రీస్తు నామం, ఇంకొక పక్కన మీరందరూ. ఇందులో నేను, నా స్వార్థం, నేనెక్కడా, ఇవేవి లేవు. నేను ఒకరోజు ఒక బిడ్డ మాట్లాడుతుండగా విన్నాను. ఏమనంటే, తను కనిన కలను చెప్తూ ఉండింది. ఏంటండి? తను కనిన కలను చెప్తూ ఉంటే ఒక బిడ్డ, ఇంకొక బిడ్డ, వింటున్న బిడ్డ అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఆ నీ కలలో నేను ఎక్కడున్నానని ఆలోచిస్తున్నాను అంట. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఒక బిడ్డ తాను కనిన కళ్ళ గురించి చెప్తుంది. ఇంకొక బిడ్డ తాను వింటున్న కలలో నేను ఎక్కడున్నాను అని వెతుక్కుంటుందట. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒకళ్ళ కనిన కలలో కూడా నేనెక్కడున్నాను అని వెతుక్కుంటున్న ఈ ప్రపంచంలో, ఈ క్రైస్తవ ప్రపంచంలో, ఈ ప్రార్థనలో అట ఒక పక్కన క్రీస్తు, ఇంకొక పక్కన మీరందరూ. నేను అనే పార్ట్ లేదు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇది శ్రేష్టమైన ప్రార్థన కాదా? ఒక బిడ్డను క్రీస్తుకు నిజముగా సొంతం చేయాలనే ఆశ ఉన్న ప్రార్థన ఇది. క్రీస్తు రాజ్యం కొరకే రేయింపగళ్ళు ఆలోచిస్తున్న ప్రార్థన ఇది. క్రీస్తు నామం తప్ప మరి ఇంకేమీ తెలియని గొప్ప విజ్ఞాపన ప్రార్థన ఇది. హల్లెలూయా. దీనిలో ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటి? మహిమపరచబడడం అండి. మహిమపరచబడడం. ఒకరి తప్పు బయటపడడం కాదు, యోగ్యులని కాదు, యోగ్యులని కాదు, దోషము లేని వారని కాదు, పాపము లేని వారి అని కాదు, ఉత్తీర్ణత పొందుతున్న వారని కాదు, నిరీక్షణతో కూడిన ప్రార్థన, ఆశతో కూడిన ప్రార్థన. ఒకసారి ఆలోచించండి. క్రీస్తు నామం మహింపరచబడాలని ఒక ఆశ. ఆ నామంలో మీరు కూడా మహిమపరచబడాలని ఆశ. క్రీస్తు మీ అందును, మీరు క్రీస్తునందును అన్నట్టుగా. ఎంత చక్కటి ప్రార్థన! స్వార్థము లేని ప్రార్థన. పౌలు గారు చేస్తున్న ప్రార్థనలో మొదటి భాగం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దీంట్లో నేనెక్కడా అనే పాయింట్ లేదండి. ఒక సిచ్యువేషన్ ని హై లెవెల్ నుంచి చూస్తున్న ప్రార్థన ఇది. ఆయనకి తెలుసు ఏ ప్రార్థన చేస్తే ఇది వర్కౌట్ అవుతుందో. ఇది గొప్ప నిరీక్షణతో కూడిన ప్రార్థన. ఎందుకు తెలుసా? ఇది వెంటనే సైన్ అయిపోయి కళ్ళ ముందు కనిపించే ప్రార్థన కాదు. హలో,
ప్రభు రాకడ దినం గురించిన నిరీక్షణతో కూడిన ప్రార్థన. ఇది షార్ట్ టర్మ్ ప్రార్థన కాదు, ఇది లాంగ్ టర్మ్ ప్రార్థన. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? ఇదిగో ఏ ఒక్క వ్యక్తి గురించైనా ఇటువంటి ప్రార్థన మనం చేయగలమా? వాళ్ళ తప్పులు, వాళ్ళ దోషాలు, వాళ్ళ పాపములు ఇవే కదా గుర్తొస్తాయి. లేదా అనవసరమైన కంపారిజన్లు, అనవసరమైన జెలసీ లోపల నుంచి బయటకు వచ్చి మనల్ని డిఫైల్ చేస్తూ, మనల్ని మలినపరుస్తూ ఉన్న ఆలోచనలు దాటి చేస్తున్న ప్రార్థన ఇది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తుకు కొంతమందిని సొంతం చేయాలని చేస్తున్న ప్రార్థన. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న మహిమ వారిలో కనపడాలని చేస్తున్న ప్రార్థన. వారి యందు క్రీస్తు మహిమపరచబడాలి అని చేస్తున్న ప్రార్థన. అటువంటి ప్రార్థన చేయడం మేలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది హృదయంలో నుండి రాకపోతే అది వేషధారణే తప్ప మరి ఒకటి కాదు. మోసపోవద్దు నానా, దేవుడు వెక్కిరింపబడడట. చెప్పండి నా మాట. దేవుడు వెక్కిరింపబడడు. ఉమ్. మోసపోకు, దేవుడు వెక్కిరింపబడడు. ఆయన యందు మీరును మహిమ పొందునట్లు ముందు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ మహిమను పొందాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఏంటంట? మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, వావ్, కీడు చేయాలని చేస్తున్న ఆలోచన కాదు, మేలు చేయాలని చేస్తున్న ప్రతి ఆలోచన, నీకు కీడు తలపెట్టిన వారి కొరకు కూడా మేలే చేయాలని చేస్తున్న ప్రతి ఆలోచన. హల్లెలూయా. హల్లెలూయా. మేలు చేసిన వానికే మేలు చేయడం కష్టమైన ఈ కాలంలో, కీడు చేస్తున్న వారికి కూడా మేలు చేస్తున్న ఒక అనుభవం ఉందే. ఆ అనుభవంలో ఉన్నవారే చేయగలిగిన ప్రార్థన ఇది. హలో, ఆమేన్. ఆమేన్. విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును, ముందేంటి? ప్రతి ఆలోచనను. ఇప్పుడేంటి? ప్రతి కార్యమును లేదా క్రియను బలముతో సంపూర్ణము చేయొచ్చు. చాలా శ్రేష్టమైన వాక్య భాగములండి ఇవి. ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు 180-200 స్పీడ్లో బండి పోతుందా? జాగ్రత్తగా వెళ్ళదా? చెప్పండి. అవును. ఏ అడ్డు అదుపు లేనప్పుడు స్పీడ్ కాదు. అలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అన్నమాట. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం మనం, ఒక వచనం వెంబడి ఒక వచనంతో. విశ్వాసయుక్తమైన ప్రతి క్రియ. ముందేం చూసాం? మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన.
కీడు చేయాలనుకున్న ప్రతి ఆలోచన విఫలమగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. అది మాట. చాలా ప్రార్థన అంశాలు ఉండొచ్చు. చాలా వాక్య భాగాల్ని ఇప్పటికే ఎత్తిపెట్టి ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ ఇటువంటి ప్రార్థన హృదయాలను కదిలించే ప్రార్థన. బండలను కూడా పెకిలించే ప్రార్థన. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు అట. ఎవరైనా ఒక యజమానుని యొద్ద తోటి పని వారిని తప్పుగా చూపించాలని ట్రై చేస్తారు. లేదా ఎక్కడ దొరుకుతావా అని గుంటనక్కలాగా వెయిట్ చేసి వెళ్ళి పేరెంట్స్ కి ఏం చేస్తారు? అనవసరమైన కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ ఇట్ వాళ్ళకి వచ్చేది ఏంటండి? ఏమొస్తుంది? ఒక మాట చెప్పనా? ఈ ప్రాసెస్ అంతా దేనికి తెలుసా? ఆయన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచాలని ఈ ప్రాసెస్ గుండా తీసుకెళ్తున్నారు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, ఆయన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచాలి అంటే ఈ ప్రెషర్, ఈ కొలిమి అనుభవాలు ఉండాలి. వాటిల్లో నుండి స్వార్థము లేని ప్రార్థన ఒకటి బయటికి రావాలి. ఆ ప్రార్థనలో నేను అనే కాన్సెప్ట్ ఏది ఉండదు. దేవుని నామం లేదా క్రీస్తు నామం, మీరు ప్రజలు, క్రీస్తు నామం, సృష్టి ఎదురు చూస్తున్న దేవుని కుమారులు. వీళ్ళు మాత్రమే మహిమపరచబడాలి అనే ఉద్దేశంతో అక్కడ ఏం జరగాలో ముందుగానే చెప్తున్న పౌలు. అంటేను దీర్ఘ దృష్టి కలిగిన పౌలు. ఆమేన్. మొత్తం కలిపి వచనం చదువుదామండి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున, డబుల్ పోర్షన్, కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. హల్లెలూయా. ఎలా అండి? బలముతో. అసంపూర్ణమా? మధ్యలో వదిలేసే ప్రయాణమా? కాదు. బలముతో సంపూర్ణం చేస్తున్న ఒక ప్రయాణం. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను.
ఆయన పిలుచుకున్నది దేవుడండి. యోగ్యతను పరీక్షించేది పరీక్షలండి. మధ్యలో నువ్వు ఎవరు అర్థమవుతుందా? ఆ మధ్యలో నిలబడ్డానికి రెడీయా? హల్లెలూయా. ఈరోజు ఆలోచిద్దాం, నా ప్రార్థన ఎలా ఉంది? ఎంత హై స్టాండర్డ్స్ తో ఉన్న ప్రార్థన నా జీవితంలో ఒక్కసారైనా చేశానా అని ఆలోచన చేద్దాం. ఇంగ్లీష్ లో వర్షన్స్ రాసేటప్పుడు ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ అని ఏవేవో బోల్డ్ అని వర్షన్స్ ఉన్నాయా? నేను అంటాను, ఈ ప్రార్థన హై స్టాండర్డ్ వర్షన్ ఆఫ్ ప్రేయర్. ఏంటండి ఇది? హై స్టాండర్డ్ ఆఫ్ వర్షన్ ఆఫ్ ప్రేయర్. ఇది చేయడానికి మనం రెడీ అయితే ప్రార్థన అందుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.